ఆ తర్వాత ఆమె అతనికి ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్ గురించి గైడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె చెప్పినట్లే జియాన్ ఇన్వెస్ట్ చేయగా కొద్దిసేపట్లోనే అక్కడ వచ్చిన ప్రాఫిట్ చూసి అతడు షాక్ అవుతాడు. కానీ ఆ తర్వాత పెట్టాల్సిన బెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో జియాన్ భయపడుతూ, నువ్వు నిజంగానే దీనిమీద అంత డబ్బు పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతాడు. సియా మాత్రం నువ్వు నన్ను నమ్ము అని చెప్తూ కిందకి పడిపోతున్న ఒక స్టాక్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. జియాన్కి ఈసారి అస్సలు నమ్మకం ఉండదు. కానీ ఊహించని రేంజ్లో గ్రాఫ్ పెరిగి వారికి భారీ ప్రాఫిట్ వస్తుంది. నిజానికి సియా ఇదంతా జియాన్ కోసమే చేస్తోంది. ఎందుకంటే జియాన్ తండ్రి అతనికి షోయాతో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటాడు. తండ్రికి తనేంటో నిరూపించుకోవాలని, డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు అనుకునే ఆయన మైండ్ మార్చాలని జియాన్ ప్లాన్. అందుకోసమే అతడు సియా హెల్ప్ తీసుకుంటున్నాడు. కానీ ఇంకా చాలా డబ్బు జమ చేయాల్సి ఉండడంతో జియాన్ కొంచెం డల్ అవుతాడు. సియా అతనికి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి కాయ్ వస్తాడు. వారిద్దరినీ కలిసి చూసి అతనికి అసూయ, కోపం పెరుగుతాయి. కొద్దిసేపట్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై కొట్టుకునే స్టేజ్కి వెళతారు. సియా ఇద్దరినీ శాంతింపజేసి సిట్యువేషన్ వివరిస్తుంది. అప్పుడు కాయ్ కూడా ఎలాగైనా సియాకు దగ్గరవ్వాలనే ప్లాన్తో ఆమెతో ట్రేడింగ్ నేర్చుకుంటానని అంటాడు. సియా అందుకు ఒప్పుకుని ఇద్దరికీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని గంటల ప్రాక్టీస్ తర్వాత వారిద్దరూ అందులో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అది చూసి సియా ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ, అసలు నువ్వు ఈ బ్యాడ్ బాయ్ కాయ్ని ఇంతలా ఎలా మార్చేశావు? మన యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా ఇతన్ని ఇలా చూస్తే అస్సలు నమ్మరు అని అంటుంది. ఆ తర్వాత జియాన్ సియా గైడెన్స్తో వాళ్ల నాన్న కంటే పెద్ద ఇన్వెస్టర్ అయిపోతాడు. ఇంకోవైపు వాళ్ల నాన్నకు మార్కెట్లో ఒక ఇన్వెస్టర్ చాలా వేగంగా దూసుకుపోతున్నాడనే విషయం తెలుస్తుంది. బహుశా ఇతను పెద్ద ప్రొఫెషనల్ అయి ఉంటాడు అని అనుకుంటూ ఎలాగైనా అతన్ని కలవాలని తన కాంటాక్ట్స్ ఉపయోగించి ఇన్విటేషన్ పంపుతాడు. ఈ ఇన్విటేషన్ చూసి వీళ్లంతా హ్యాపీగా ఫీల్ అయ్యి మీటింగ్కు ఒప్పుకుంటారు. కట్ చేస్తే మీటింగ్ ప్లేస్లో వాళ్ల నాన్న వెయిట్ చేస్తుంటాడు. కానీ అక్కడ కొడుకుని చూడగానే ఆయన పొరబడతాడు. తన కొడుకు దగ్గర డబ్బులు లేకనే సహాయం కోసం వచ్చాడనుకుంటాడు. జియాన్ నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ తాను ఇక్కడికి కొడుకుగా రాలేదని, ఆయన కలవాలనుకున్న ఆ పెద్ద ఇన్వెస్టర్ రూపంలో వచ్చానని చెప్తాడు. కానీ ఆయన నమ్మకుండా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ ఇన్వెస్టర్ నెంబర్కు కాల్ చేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ కాల్ జియాన్ ఫోన్కే వస్తుంది. అతడు కాల్ లిఫ్ట్ చేయడంతో ఆ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ మరెవరో కాదు, తన కొడుకే అని ఆయనకు అర్థమవుతుంది. ₹1 ఇవ్వకుండా పైగా కార్డ్స్ కూడా ఫ్రీజ్ చేసినా కొడుకు ఇంత పవర్ఫుల్ ఎలా అయ్యాడా అని ఆయన షాక్ అవుతాడు. అప్పుడు జియాన్ దీనంతటికీ కారణం సియా మాత్రమే అని చెప్తాడు. అది విని ఆయన ఎంతో సంతోషించి కొడుకుని ఇంటికి కొత్త లీడర్గా ప్రకటిస్తూ లీడర్షిప్కు గుర్తుగా ఉండే ఆ ఉంగరాన్ని జియాన్ చేతికి తొడుగుతాడు. మరి ఆ తరువాత ఏం